ఈరోజు మనం కౌటిల్య అర్థశాస్త్రంలో రెండవ అధికరణంలో అధ్యాయం 16 గురించి తెలుసుకోబోదాం. అందులో ప్రకరణం 34 పన్యాధ్యక్షుడు. పన్యాధ్యక్షుడు నేల మీద కానీ నీటిలో కానీ ఉత్పత్తియగునట్టు మెట్ట మార్గముల ద్వారా కానీ నీటి మార్గముల ద్వారా కానీ వచ్చినట్టు ఎక్కువ విలువలు గల వస్తువుల యొక్కయు తక్కువ విలువ గల వస్తువుల యొక్క ఖరీదులలోని వ్యత్యాసములను ప్రజలలో వాటికి గల ప్రియత్వములను వాటిని కేంద్రీకరించుటకును విక్రయించుటకును కొనుటకును అమ్ముటకును తగిన కాలములను ఎరిగి ఉండవలెను. ఎక్కువ ప్రచురము గల వస్తువును ఒక చోట చేర్చి దాని ఖరీదును హెచ్చించవలెను. హెచ్చు ఖరీదు నిచ్చి అందరూ కొనుచున్నప్పుడు అంతకంటే హెచ్చుగా మరి ఒక ధరను నిర్ణయించవలెను. స్వరాజ్యములలో ఉత్పత్తి అయిన రాజపన్యములను ఒక చోట చేర్చి వ్యాపారమును సాగించవలెను. పరరాజ్యముల నుండి వచ్చిన వారిని అనేక ప్రదేశములలో చేర్చి వ్యాపారమును సాగించవలెను. రెండు విధములైన సరుకులను ప్రజల లాభము గుర్తించి విక్రయించవలెను. రాజునకు లాభము తెచ్చినట్టు అయినను ప్రజలకు హానికరములుగానుండు ధరలను విసర్జించవలెను. నిత్యమును వాడకమును కావలసిన వస్తువుల విషయములో వ్యతిరేకాలనము గాని అత్యధికముగా గాని సమకూర్చుట గాని చేయరాదు. లేదా నిర్ణయించిన ధరల మేరకు రాజపన్యములను వర్తకులు అనేక ప్రదేశములందు విక్రయించవలెను. నష్టానుసారము పరిహారము చెల్లించవలెను. కొలిచి అమ్మునట్టి వస్తువులపై 16వ వంతు తూచి అమ్మువాటిపై 20వ వంతు లెక్క పెట్టి అమ్మువాటిపై 11వ వంతు వ్యాజి ఒక పన్ను. పరరాజ్యములలో ఉత్పత్తియగు సరుకుల దిగుమతిని ప్రత్యేక సదుపాయముల ద్వారా ప్రోత్సహించవలెను. వాటిని తెచ్చు నావికులను సార్థవాహకులను లాభకరమైనట్టు పన్నుల పరిహారమును కల్పించవలెను. పరరాజ్యముల నుండి వచ్చిన వర్తకులపై ఆర్థ విషయకములకు దావాలు చేయరాదు. స్వరాజ్య వర్తకము సంఘములలో సభ్యులకు వారి విషయమును సహకారులుగా నుండి వారి విషయమును సూత్రము వర్తించదు. రాజపన్యములను అమ్ము అధికారులు వస్తువుల విక్రయందు ఒకే రంధ్రము గల మూతతో కూడిన పెట్టెలో పెట్టి ఒక చోట చేర్చవలెను. దినము యొక్క 8వ భాగమును ఎంత అమ్మకము అయినది ఎంత మిగిలినది అని చెప్పుచు దానిని పన్యాధ్యక్ష విషయము చేయవలెను. తులామానములను కూడా అతని వశము చేయవలెను. ఇది స్వరాజ్యములలో విక్రయముల వివరణ. పరరాజ్యములలో కొనవలసిన వస్తువు యొక్కయు తన రాజ్యం నుండి తీసుకొని పోయి విక్రయించుటకు వీలైన వస్తువు యొక్కయు ధరను మూల్యమును తెలుసుకొని శుల్కము రహదారిసును కావలి కాచు వారి ఖర్చు గుల్మము ఒక విధమైన పన్ను బల్లకట్టు ఖర్చు భోజన ఖర్చు పశుగ్రాసపు ఖర్చు వీటన్నిటిని లెక్క వేసి బాబును తేల్చవలెను. లాభం లేని పక్షమున తన రాజ్యం నుండి సరుకులు ఎగుమతి చేయుట గాని సరుకులను ఇచ్చి పరరాజ్యపు సరుకులను తీసుకున్నట్టు గాని ప్రయోజనకరమా అను విషయమును ఆలోచించవలెను. అటు తర్వాత 4వ వంతు ఎక్కువ విలువలు గల సరుకుతో క్షేమకరమైన మెట్టు మార్గము మీదుగా వ్యాపారం ప్రారంభించవలెను. వారి అనుగ్రహమును సంపాదించుటకై అటవిక ముఖ్యములతోనూ అంతపాలతోనూ పుర ముఖ్యములతోనూ రాష్ట్ర ముఖ్యములతోనూ స్నేహం చేయవలెను. ప్రమాదము సంభవించినప్పుడు సౌర వస్తువులను తనను విడుదల చేసుకొనవలెను. లేదా గమ్యస్థానము చేరగలిగిన ఎడల శుల్కములన్నింటినీ చెల్లించి వ్యాపారం సాగించవలెను. నీటి మార్గమున వెళ్ళినప్పుడు పడవ ఖర్చులు ప్రయాణ కాలమున భోజనపు ఖర్చులు తన సరుకుల ఖరీదు ప్రమాణమును తాను మార్చదలిచిన సరుకుల ఖరీదు ప్రమాణమును ప్రయాణమును తగిలిన కాలములు ప్రమాదములకు ప్రతిక్రియలు రేవు పట్టణములకు సంబంధించిన నియమములు వీటన్నిటినీ కొనగనవలెను. నదీ మార్గములందు రేపు పట్టణముల మానముల సహాయమున వ్యాపార పరిస్థితులను తీసుకొని లాభయందు ప్రదేశమునకు
వెళ్ళవలను. లాభం లేని ప్రదేశం విసర్జించవలను. ఇది